హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. పోస్ట్ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి టెన్షన్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం ఈనాడు పేపర్ను ముందుగా చూస్తే సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎగ్జిటి 250 పోస్టులను వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులుగా మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆత్మనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను ప్రస్తుత డిఎస్సిలో భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం మొదట 47 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతి తెలిపింది. దీనిపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేయడంతో ఎగ్జిటి పోస్టులను వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులుగా మార్పడం చేసింది. ఈ మేరకు వాటిని డిఎస్సిలో కూడా చేర్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి పీఈటీ పోస్ట్ అనేవి పెరగడం జరుగుతుందన్నమాట. ఓకే, సో చాలా మంది కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు పీఈటీ పోస్ట్ నుంచి చూసి చాలా షాక్ అయితే అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నిరసనల దృష్ట్యా గవర్నమెంట్ మళ్ళీ మనకు ఈ యొక్క పీఈటీ వేకెన్సీస్ని పొడిగించడం జరిగింది. అయితే మనకు ఎగ్జిటి వేకెన్సీస్ని తగ్గించి ఆ యొక్క వేకెన్సీస్ని పీఈటీలోకి మార్చిందనమాట. ఓకేనా, తర్వాత మనం చూసినట్లయితే స్పెషల్ డిఎస్సి లేదు, పాఠశాల విద్యాశాఖ కమిషన్ అని చెప్పి ప్రజాశక్తి పేపర్లో రావడం జరిగింది. మోడల్ పాఠశాలలోనే పోస్టుల భర్తీ కోసం స్పెషల్ డిఎస్సి ఉంటుందని చెప్పి వచ్చిన వార్తల్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాయణ ఖండించారు. మోడల్ పాఠశాలలోని 909 పోస్టులని డిఎస్సి 2018లో భర్తీ చేస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఖాళీల గురించే మాట్లాడాలని వివరించారు. కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకుని కొన్ని పత్రికలు ప్రచురించారని ఆమె వివరించారు. ఏదేమైనప్పటికీ కూడాను డిఎస్సి 2018లో మోడల్ స్కూల్లోని 909 పోస్టులు కలవడం అనేది మనకు హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇదే కారణం గురించి మనం ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూసినట్లయితే మోడల్ స్కూళ్ళ కోసం ప్రత్యేక డిఎస్సి అనేది ఉండదని, వాటిలోని పోస్టులను ఇటీవల పాటించే నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నామని చెప్పి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాయణ గారు తెలిపారు. మోడల్ స్కూల్లో 909 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ అవ్వాలి. సో రిలీజ్ అయిన వెంటనే మనకు ఈ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా కలవబోతున్నాయి. ఓకే, ఈ వేకెన్సీ సంబంధించి ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికీ కూడా చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకు ఎగ్జామ్కి సంబంధించి కూడా డేట్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయి. ఆ యొక్క డేట్స్ని కూడా మనం కొత్తగా మళ్ళీ చూద్దాం. ఈరోజు మనకు ప్రజాశక్తి పేపర్లో కనుక పరిశీలన చేసినట్టయితే డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మనకు మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పి ఆర్టికల్ అయితే ఉంది. ఉపాధి నియామకానికి సంబంధించిన డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మార్పు అనేది మనకు విద్యాశాఖ అయితే చేసింది. మార్పులు చేసిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో మనకు పొందుపరిచింది. పాత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6 నుంచి పరీక్ష ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫీజు చెల్లింపు దరఖాస్తు గడువు 2 రోజులు పొడిగించడంతో పరీక్ష షెడ్యూల్లో కూడా మార్పు అనేది చేసింది. ఓకే, పాత షెడ్యూల్ని కొత్త షెడ్యూల్ని కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఏ మనకు భాష ప్లస్ భాషేతర అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్కూల్ అసిస్టెంట్లు మరియు లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జామ్ చూస్తే గతంలో మనకు డిసెంబర్ 6, డిసెంబర్ 10 అయితే ఉండేది. ఇప్పుడు మనకు కొత్త షెడ్యూల్లో డిసెంబర్ 6, 10, 11, 12 తేదీల్లో కండక్ట్ చేస్తున్నారు. పీజీ టీచర్లకు సంబంధించి మనకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉండే అంటే డిసెంబర్ 12, డిసెంబర్ 13 అని చెప్పి పాత షెడ్యూల్లో ఉంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన షెడ్యూల్లో కూడా డిసెంబర్ 12, డిసెంబర్ 13. తర్వాత టీజీటీ టీచర్కి సంబంధించి చూస్తే డిసెంబర్ 14, 26 అని చెప్పి పాత షెడ్యూల్లో ఉంటే, డిసెంబర్ 14, 15, 18 అని చెప్పి కొత్త షెడ్యూల్లో ఉంది. ప్రిన్సిపాల్కి సంబంధించి పాత షెడ్యూల్ మనకు డిసెంబర్ 14, 26 తేదీలో ఎగ్జామ్ ఉందని చెప్పి అంటే, కొత్త షెడ్యూల్లో డిసెంబర్ 16లోనే ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ సంబంధించి పాత షెడ్యూల్లో డిసెంబర్ 17 ఉంటే, కొత్త షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ 16వ తారీఖున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా భాషా పండితులకు సంబంధించి డిసెంబర్ 27న ఎగ్జామ్ ఉంది అని పాత షెడ్యూల్ అంటే, మనకు కొత్త షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ 26 నుంచి ఎగ్జామ్ అనేది ఉంటుందంట. ఎగ్జిటికి సంబంధించి డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి పాత షెడ్యూల్ గురించి ఉంటే, కొత్త షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ 27వ తారీఖు నుంచి జనవరి 3 వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా మారాయి చాలా వరకు కూడా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే బాగా తెలుసుకోండి. మనం ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని, ఎగ్జామ్ సెషన్ని చూస్ చేసుకునేటప్పుడు కొంచెం మనకు అనుకూలంగా ఉండే డేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.